వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక కేసీఆర్ బస్సు యాత్రపై సెటిల్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి. కారు తుప్పు పట్టినందుకే కేసీఆర్ బస్సు యాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ను బస్సులో ఎక్కించడానికి నలుగురు, దించడానికి ముగ్గురు కావాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ బస్సు యాత్రలు ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా మల్కాజ్గిరి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ కారు వదిలేసి బస్సు ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన మన సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, భువనగిరికి పోయిండు. ఆయన బస్సు యాత్ర చూస్తుంటే, ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే ఎంకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. కేసీఆర్ బస్సు యాత్ర కూడా నలుగురు వాటి ఎక్కియాలి, ముగ్గురు వాటి దించాలి. ఆయనను ఏం పని మీద పోయినో ఆయనకే తెలుస్తలేదు. నన్ను తిట్టుకుంటే తిరుగుతుండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో. 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావంటే నీ దివాల కోరతనం, నీ చేతగాంతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. వచ్చినెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం. మా అక్కల్ని అడుగుతున్న ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, బిర్లా మందిరం పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా, భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు 1 పైసా ఖర్చు లేదు, బస్సులో ఉచితం. సీఎం రేవంత్ కు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు కేసీఆర్. అందుకే చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు రాలేదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా అని ప్రశ్నించిన కేసీఆర్ దేశంలో బీజేపీని చాలా ప్రమాదకరమైన పార్టీగా అభివర్ణించారు. వరంగల్లో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు. మరి మన నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్లో, డోర్నకల్లో, పరకాలలో, వర్ధన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 అని చెప్తే దశాబ్దాలు గడిచిన బొట్టు నీళ్లు రాలేదు. మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి. పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినా అంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో? కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కానీ ఈనాడున్న కాంగ్రెస్ పార్టీ మాటలు విని మరోసారి మోసపోవద్దన్నారు హరీష్ రావు. 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో బీఆర్ఎస్ రోడ్ షోలో పాల్గొన్నారు హరీష్ రావు. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే అన్ని రంగాల్లో మెదక్ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. మనం ఆశపడ్డాం కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తామేమో, కేసీఆర్ కంటే ఇంకా బాగా అవుతుందేమో అని ఆశపడ్డాం. కానీ మంచిగా చేసుడు మాట దేవుడే కానీ ఉన్నాయి ఊడగొడుతున్నారు. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది. బాయికాల మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, మోటార్లు రాలిపోతున్నాయి, ఇంటికాడ మంచినీళ్ళు చక్కగా వస్తలేవు.
ఆ ఆసర పెన్షన్ ముసలోళ్లకు మంచిగా కేసీఆర్ ఉండగా 10 తారీఖు వెళ్ళొచ్చు. ఇప్పుడు 30 తారీఖు అయినా పింఛన్ పట్టలేదు. పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఎండల తిప్పలవుతున్నది. ఈ రకంగా చాలా గోస పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. నమ్మి నానవస్తేనంటే వెనకకి అంత పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ ప్రజలను నట్టేట ముంచి 6 గ్యారంటీలని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రిజర్వేషన్లను రద్దు చేస్తామని తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. రిజర్వేషన్ల విషయంలో బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. గతంలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను నీరుగార్చిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ప్రధాని మోదీ కేబినెట్లో ఏకంగా 12 మంది ఎస్సీలు ఉన్నారని గుర్తు చేశారు. ఏ వ్యవస్థ కూడా, ఏ సంస్థ కూడా, ఏ వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసే ధైర్యం చేయడం లేదు. ఆ రకంగా ఒక నీతివంతమైనటువంటి పాలన, ట్రాన్స్పరెన్సీతో, పారదర్శితో కూడినటువంటి పరిపాలన మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏ రంగంలో కూడా మోదీ పాలనను తప్పుపట్టే అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలకు కానీ లేకుండా పోయింది. అబద్ధపు పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబుల్స్ మించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఏదో రిజర్వేషన్స్ మేము తొలగిస్తామని, రిజర్వేషన్స్ రద్దు చేస్తామని, ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసేటప్పుడు 3 సార్లు కరెంటు పోయింది అంటే ఎవరు నమ్మరన్నారు. కేసీఆర్ బాధ కరెంటు గురించి కాదు, పొలిటికల్ పవర్ లేదని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తులేరు, కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. గత్యంతరం లేక కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. సస్యశ్యామలంగా పుష్కలంగా కరెంట్ ఇస్తున్నాము అని మీరు టీవీలలో మాట్లాడడమే తప్పితే, ప్రెస్ మీట్లలో మాట్లాడడమే తప్పితే ఎప్పుడైనా మీరు అది అధికారులతో మాట్లాడి, ప్రజలతో మాట్లాడి కరెంటు పోతుందా ఉంటుందా అని అడిగిన సందర్భం ఎప్పుడైనా ఉందా కేసీఆర్ గారు? విచిత్రం ఏంటంటే, నిన్న మహబూబ్ నగర్లో వాళ్ళ మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బస చేసినప్పుడు ఆయన తినేటప్పుడు 3 సార్లు కరెంటు పోయిందని ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ చెప్పిండు. నేను అసలు రైతుల కష్టాలు ఎట్లున్నాయో ఆయన ముఖ్యమంత్రిగా, ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా కరెంటు కరెక్ట్గా అందుతుందా లేదా అని రివ్యూ చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఉన్నదా? ఆయన అంట నేను భోజనం చేస్తుంటే 3 సార్లు కరెంటు పోయిందంట. ఇక కేసీఆర్ ముచ్చట్లు ఇంత బక్వాస్ ముచ్చట్లు అంటే బక్వాస్ ముచ్చట్లు అని అయితే అబద్ధాలు ఎట్లా మాట్లాడాలి, అబద్ధాలను నిజాన్ని అబద్ధంగా ఎట్లా చేయాలి, ఒక నిజాన్ని అబద్ధంగా మలిచి ఎట్లా ప్రజలను నమ్మించాలి. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు డీకే అరుణ. దీంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిలిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎంపీ సీట్ను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. అలాగే కేంద్రంలో 3వ సారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు డీకే అరుణ.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలని మోసం చేసి ఈ ఓటు అడగడానికి వచ్చేటటువంటి నాయకులకు ఓటు అడిగే హక్కే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఓటు దేశం కోసం, దేశంలో కేంద్రంలో ప్రభుత్వంలో ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు. కేంద్రంలో ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినటువంటి ఈ సందర్భంలో దేశమంతా నరేంద్ర మోదీ గారు ఉండాలని, దేశమంతా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి ఈ ఎన్నికల్లో ఇక్కడ కూడా మహబూబ్ నగర్ పార్లమెంటులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ వృద్ధులను అడిగినా, ఏ యువకులను అడిగినా, ఏ రైతులను అడిగినా, ఏ మహిళను అడిగినా ప్రతి ఒక్కరు కూడా మోదీకే ఈసారి మా ఓటు, మోదీ గారిని గెలిపించుకుంటాం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దాన్ని మాకు అందుతున్నాయి, ఈసారి మోదీకే మా ఓటు, ఈ దేశం కోసం మోదీ ఉండాలి, మోదీని గెలిపిస్తాం, అరుణమ్మని గెలిపిస్తామని ఏ ఊర్లో పోయినా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా మహబూబ్ నగర్ స్థానం పార్లమెంటును. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్న తెలంగాణ సీఎం రేవంత్కు ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతోందని విమర్శించారు. ఎలాంటి రిజర్వేషన్ల రద్దు ఉండబోదని ఆర్ఎస్ఎస్తో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని తెలిపారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతా ద్వంద్వ విధానాలే. ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నాను, పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోదు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి, పోటీ పడి వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి, భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం, చెప్పుకోవడం తప్పులేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ, అది విదేశీ పార్టీ, మాది స్వదేశీ పార్టీ. దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా గాంధీ సిద్ధాంతం అది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు గాంధీ మహాత్ముడు. ఏ విధంగా విదేశీని వ్యతిరేకించారో. కాళేశ్వరం స్కామ్, ధరణి కుంభకోణంలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని చోటుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు రాజగోపాల్ రెడ్డి. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి. కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది, అవి కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలైందని చెప్పే విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేటతెల్లం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్ మొన్న ఎన్నికల్లో కూడా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాక్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడిందనేది మొన్న సర్వేలో ఇంటరాగేషన్. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టినట్టే అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని విమర్శించారు. వెంకటగిరిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపే అన్నారు జగన్. 2 వారాల్లో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామం. మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే విషయం, ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలు పేదరిక నిర్మూలనకు దివ్య ఔషధంగా పనిచేస్తాయన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాజనగరం ఎమ్మెల్యే అభ్యర్థి జకంపూడి రాజాతో కలిసి వైసీపీ మేనిఫెస్టోను వివరించారు. 2014 ఎన్నికల్లో అలవికాని 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారని వేణు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇవే ఆఖరి ఎన్నికలని ఆరోపించారు జకంపూడి రాజా. చాలా స్పష్టంగా వెన్నుపోట్లు, నయవంచనలు చేసేటటువంటి రాజకీయ పార్టీలు ఒక పక్కన కనిపిస్తూ ఉంటే, మరో పక్కన విలువలు, విశ్వసనీయత అనేటువంటిది మరో పక్కన కనిపిస్తూ ఉంది. 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించిస్తామని, కాపులని బీసీలో చేరుస్తామని, బీసీలకి 1000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ కింద ఖర్చు చేస్తామని, దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చిన అన్ని వాగ్దానాలని కూడా గాలి కొదిలేసి దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన తనయులు లోకేష్, ఆయన మంత్రివర్గం, ఆయన శాసనసభ్యులు, ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా మేము ఏదైతే చేయగలుగుతామో అవే చెప్పాం. గతంలో కూడా మేము ఎడ్యుకేషన్కి 18,000 crores స్పెండ్ చేసాం. గవర్నమెంట్ స్కూల్స్ ఆధునీకరించాం. అమ్మఒడి, విద్యాదీవెన, ఔషధం ఇవన్నీ కూడా. అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనులకు వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పి ఆశయంతో 18,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవి ఇంత దేనికి వచ్చాం? పిల్లలకి ఓట్లు ఉండవు కదా. సాధారణంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఓట్లుంటే ఖర్చు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయంతో ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి విద్యకి అంత స్పెండ్ చేశారు. అదేవిధంగా ఈ వైద్యానికి 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచారు. 15,000 హెల్త్ క్లినిక్లు, విలేజ్ క్లినిక్లు పెట్టాం. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని చెప్పి చేయనటువంటి వ్యక్తిగా చరిత్రలో రైతు ద్రోహి చంద్రబాబు నాయుడుగా మిగిలారు. 14,600 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు మాఫీ
బేషరతుగా చేస్తానని చెప్పి రుణమాఫీ చేయనటువంటి మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తారని యువతను మోసగించి యువతని తల్లిదండ్రుల్ని మోసగించినటువంటి యువతకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానితో పాటు అలవి కాని హామీలు ఎన్ని ఇచ్చినాడంటే చెప్పనన్ని ఇచ్చాడు. 600 హామీలు. ఒక గ్రాఫిక్ చూపిస్తాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ రేవంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇవ్వలేమని అన్నారు. పక్క రాష్ట్రంలో ఫక్తు 420గా హామీలు ఇచ్చారంటూ రేవంత్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లోక్సభ ఎన్నికల కోసం మరో గడువు పెడుతున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు 4-5 ఏళ్ల క్రితం మర్చిపోయినా ఒకటే, ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది. ఇలాంటి ఫక్తు 420 కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి, అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చీదరించుకునే రోజులు. ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఇచ్చినవి నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడు అవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు. అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మన చేయి పెట్టుకొని నడిపిస్తారా, ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయత అనే దీని మీద. కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ భారతి. తొండూరు మండలం ఈనాగనూరులో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తోందని ఆరోపించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దయితే ఆయా వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. హైదరాబాద్లో గుజకృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మీరు ప్రధానమంత్రితో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇస్తాం, అన్ని రంగాల్లో ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి. బీజేపీ పార్టీలు లేని పక్షంలో బీజేపీ పార్టీలు అగ్రకులాలు పిడికేలు ఉన్నారు ఇంతమంది. వాళ్ళు డామినేషన్ ఏంటి నాకు అర్థం కాదు. మేము ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరం కలిసి 90% ఉన్నాం. మా 90% మీద మీరు 5-6% ఉన్న పిడికేడు మంది మా మీద పెత్తనం చేయడం ఏంటి? మీరు బీజేపీ పెద్ద పార్టీని అడ్డం పెట్టుకొని మంచి మా ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అడ్డం పెట్టుకొని మా బీసీలను తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఖబర్దార్, ఈ దేశంలో తిరుగుబాటు వస్తుంది. మేము భారత మాత ముద్దు బిడ్డలం, మా వాట మాకు ఇవ్వాలి. పార్టీలో దొక్కుతారు, ప్రభుత్వంలో దొక్కుతారు, చివరకు రాజకీయాల్లో కూడా తొక్కుతారు. ముస్లిం మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు వైఎస్ అని అన్నారు తాడికొండ వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత. 4% ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ బహిరంగ సభలలో రద్దు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామ పరిధిలో రవీంద్ర హోటల్ ప్రాంగణంలో మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ హబీబుల్లా ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పొత్తుతో ఎత్తులు వేసిన సింహం సింగిల్గానే పోటీ చేస్తోందన్నారు.
కార్మిక వర్గాలుగా మిగిలిపోవడమా, ఉన్నత చదువులు చదివించుకొని సమాజంలో అత్యున్నత స్థానాలు పొందడమా అన్నది మీ చేతుల్లోనే మిగిలి ఉందని తెలియజేసుకుంటూ, ఆ నిరూపించుకునేది రేపు మే 13న మన ఓటు ద్వారా మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి నన్ను తాడికొండ శాసనసభ్యురాలుగా, అదేవిధంగా కిలారి రోసయ్య గారిని మన గుంటూరు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 37వ డివిజన్లో ప్రచారం చేపట్టారు. పోలింగ్ బూత్ల వారీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. భూమన అభినయ్కే ఓట్లు వేసి గెలిపించుకుంటామని కరుణాకర్ రెడ్డికి స్థానిక ప్రజలు భరోసా కల్పించారు. తిరుపతి పట్టణంలో అలజడులు సృష్టించి దౌర్జన్యాలు చేసి గూండాగిరితో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యా రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. చిత్తూరులో కనీసం 18-19 హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట, అల్లర్లు లేకుండా చేస్తాడట, ఇంకా ఏంటంటో చాలా శుద్ధులు మాట్లాడు. ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం పెరకలపాడులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేయగా అందులో సుమారు 66 కేజీల బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. వీటి మార్కెట్ విలువ దాదాపు 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం అంతా విజయవాడలోని మలబార్, కళ్యాణ్, లలిత జ్యువెలరీ దుకాణాలకు అందజేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత మొత్తంలో బంగారం తరలించడంపై జీఎస్టీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.